71 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఛత్తీస్గఢ్ పోలీసుల సమక్షంలో లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు, 3 మైనర్లంట. 30 మందిపై మొత్తంగా 64 లక్షల రివార్డు. ఇది నడుస్తుంది, ఇంకా ఆపరేషన్ కగార్ ఓవైపు నడుస్తుంది. ఆయుధాలు విరమిస్తున్నామని ఒక గ్రూపు, లేదు మా ఆయుధ పోరాటం, అడవుల్లో మా పోరాటం కొనసాగుతున్నదని ఇంకో గ్రూపు. ఈ మధ్యలో కొందరు లొంగిపోవడము, కొందరు ఎన్కౌంటర్లు అవ్వడము, పెద్ద ఎత్తున లొంగిపోవడము. ఇంకా 71 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారంటే ఆ దెబ్బేందో తెలుస్తుంది. నిజంగా ఆ మార్పే కదా కోరుకుంటుంది. ప్రజలైనా, ప్రజాస్వామికవాదులుగా మనమైనా, సామాన్య జనమైన, ప్రభుత్వాలైనా కోరుకుంటున్నది అదే. ప్రభుత్వం అంటే అన్ని విధాలుగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంతకుముందు వైఎస్ హయాంలో అయితే చర్చలు కూడా జరిపింది. వాళ్ళు ఎందుకు చర్చలకు పిలవాలి, వీళ్ళు అంటారు శాంతి చర్చలకు పిలవాలి, అట్లా చంపడం అమానుషం. అంటే శాంతి చర్చలకు పిలిచే వాతావరణం అక్కడ లేదు. ఫస్ట్ ఆయుధాన్ని వీడి వస్తే పిలవచ్చు కదా. మీరు ఆయుధాన్ని వదిలేసి మీ డిమాండ్ ఏందో చెప్తే అసలు ఏం కావాలి? ఇంకా 75 ఏళ్ళు అయిపోయింది స్వాతంత్రం వచ్చి, 80 ఏళ్లకు దగ్గరగా ఉన్న 78 ఏళ్ళు ఇప్పుడు, ఇంకో 2 ఏళ్ళు అయితే 80 ఏళ్ళు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి. అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు? అంటే అక్కడుండి చేయాల్సిన అవసరం లేదు కదా. ప్రజాస్వామ్యంలో ఇక్కడుండి జనజీవన స్రవంతిలో కలిసి ఫైట్ చేయొచ్చు కదా. అనగారిన బడుగు వర్గాల కోసం మనకు రాజ్యాంగం ఉంది కదా, ఒక న్యాయ వ్యవస్థ ఉంది కదా, దాని మీద జనాలకు నమ్మకం ఉంది కదా, ఈ వ్యవస్థల్ని కాపాడుతున్న సిస్టమ్స్ అవి కూడా కదా. ఎందుకు మీరు ఇది ఏమంటారు, ఒక రాజ్యాంగేతర శక్తిగా మీరు, అంటే పూర్తిగా ఒక ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా అడవిలో ఉండి పోరాడం, ఆయుధం బట్టి పోవడం, చట్టం ఉంది కదా, ఆయుధం బట్టి చట్టం ఎవరి చేతిలో ఉండాలి? పోలీసుల చేతిలో ఉండాలి. సరిహద్దుల్లో అయితే దేశాన్ని కాపాడే ఆర్మీ చేతిలో ఉండాలి, BSF చేతిలో ఉండాలి. మీ చేతిలో ఆయుధాలు ఎందుకు? ఇంత మళ్ళీ అత్యాధునిక ఆయుధాలు. చెప్పిన కదా, ఈ నక్సలైట్ల అంతం తర్వాత అర్బన్ నక్సలైట్ల పని పట్టాలి కేంద్ర ప్రభుత్వం. అట్లయితేనే, ఎందుకంటే వాళ్ళు బాహాటంగా రొమ్ము విచ్చుకొని చెప్తున్నారు నక్సలైట్లను అంతం చేస్తారేమో కానీ నక్సలిజం అని అంత చేయడం మీ వల్ల కాదని చెప్తున్నారు. ఛాలెంజ్ విసురుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి. అంటే వీళ్ళు ఆ భావజాలాన్ని ఇంకా వ్యాప్తి చేస్తూ ఉంటారనమాట. అందులో ఒకడే అనుకుంటున్న, బహుశా ఈ వాంగ్చుక్ అనేవాడు ఆల్రెడీ లద్దాఖ్లో కూడా మొదలైంది. ఆ మూల లద్దాఖ్లో వీళ్ళ హింస మొదలైపోయింది. రాహుల్ గాంధీ అన్నట్టు ఇంకా పెట్రోల్ చల్లిండు కదా, మొదలవుతుందన్నమాట.